పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. అవును, యేసుక్రీస్తు ప్రభు వారు అమూల్యమైన వారు. ఈజ్ ప్రీషియస్. ఆయనతో పోల్చదగిన వారు కానీ, సాటి అయిన వారు కానీ ఎవరు కూడా లేరండి. పరిశుద్ధతలో ఆయనకి సాటి అయిన వారు ఎవరు లేరండి. ప్రేమించే విషయంలో ఆయనకి సాటి అయిన వారు ఎవరు లేరు. అధికారంలో ఆయనకి సాటి అయిన వారు ఎవరు లేరు. ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, సర్వజ్ఞాని, సర్వము వ్యాపించిన దేవుడని. అలాంటి దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తున్నాం. ఆయన అమూల్యమైన వాడు. మన దేశంలోనే పంజాబ్ రాష్ట్రంలో లూధియానాలో సాధు సుందర్ సింగ్ గా జన్మించారు. తండ్రి షేర్ సింగ్ సిక్ కుటుంబంలో జన్మించారు. ఆయన ప్రభు అయిన యేసుని సొంత రక్షణగా అంగీకరించి ఆ దేవుని కోసం బ్రతుకున్నప్పుడు తండ్రి ఇలా అన్నారు, నీకు యేసుక్రీస్తు ప్రభు కావాలంటే నా ఆస్తి నీకు ఇవ్వు. నీకు ఏసై కావాలి, నా ఆస్తి కావాలంటే ఆయన చెప్పారనమాట, నాన్నగారు మీ ఆస్తి మాత్రమే కాదు, ప్రపంచంలో ఎవరి ఆస్తి కలిపి తీసుకొచ్చినా నాకు యేసు ప్రభువే కావాలి. ఎందుకంటే ఆయనతో ఏది కూడా ఏం చేయాలంటే మనం పోల్చలేం. ఈ రోజు అమూల్యమైన దేవుణ్ణి నువ్వు దేనికోసం పక్కన పెడుతున్నావు? ఒకసారి